వెల్కమ్ బ్యాక్ టు నవ్య. యూవీఏ, యూవీబీ అని రెండు రకాల హానికారక కారణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న రకాలనే ఎంచుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ యూవీ రేడియేషన్ నుంచి రక్షణనిస్తుంది. ఇది కనీసం 30 ఉన్నవైతే మేలు. వేసవి కాబట్టి 50 వరకు ఎంచుకోవచ్చు. చర్మ తీరుకు తగ్గవి ఎంచుకుంటే ఇంకా మంచిది. జిడ్డు, సాధారణ చర్మాల వారు మ్యాటీ లేదా స్ప్రే రకాలను ఎంచుకోవచ్చు. ఇవైతే జిడ్డు భావన కలిగించవు. నీటి ఆధారితమైనవైనా మంచిదే. పొడి, సున్నిత చర్మాల వారికైతే క్రీమ్ రూపంలో ఉన్నవి సరిపడతాయి. వీటిలోనైనా ఇబ్బంది అనిపిస్తే స్ప్రే, పౌడర్ రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ కాలంలో చెమట ఎక్కువే కాబట్టి వాటర్ రెసిస్టెంట్, వెరీ వాటర్ రెసిస్టెంట్ రకాలను వాడితే మేలు. ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్కారం, నా పేరు అరుణా చంద్రరాజు. I am an independent journalist, photographer, translator and author of a book called Forgotten Composers. I am also a music and dance critic. As an independent journalist, వివిధ న్యూస్పేపర్స్కి, మ్యాగజైన్స్కి రాశాను. ఇండియాలో ఉన్న ప్రముఖ పేపర్స్ అన్నిటికీ దాదాపు చాలా వాటికి రాశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ అండ్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ హెరల్డ్, ఫస్ట్ పోస్ట్, మనీ కంట్రోల్. Even now I am writing, and for all the top in-flight magazines of India. I have also contributed to National Geographic Travel India and such publications. నేను రాసిన చాలా ఆర్టికల్స్ పుస్తకాల్లో కూడా యాడ్ చేశారు, యాంథాలజీస్లో. సో యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ ముందు రైటింగే చేసేదాన్ని. ఇన్ మై లేట్ 30s ఐ స్టార్టెడ్ ఫోటోగ్రఫీ. ఎందుకంటే కేవలం అవుట్ ఆఫ్ షియర్ నెసెసిటీ. ఎందుకంటే మీకు తెలుసు, ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలంటే దాంతోపాటు తగిన ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. బట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, యాజ్ అ ఫ్రీలాన్సర్, నాతో పాటు ఐ కుడ్ నాట్ ఫైండ్, ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఫైండ్ ఫోటోగ్రాఫర్స్ హూ వర్ ఫ్రీ టు కమ్ అండ్ షూట్ విత్ మీ. అండ్ ఈవెన్ ద పబ్లికేషన్స్ హ్యాడ్ దేర్ ఓన్ స్టాఫ్ ఫోటోగ్రఫర్స్. కానీ వారు చాలా బిజీగా ఉంటారు కదా. సో ఆఫన్ ఏమైందంటే ఆ ఆర్టికల్స్ అలా డెక్కన్ హెరల్డ్ కానివ్వండి, హిందూలో కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లైట్ మ్యాగజైన్స్ కానివ్వండి, నేషనల్ జోగ్రఫిక్ కానివ్వండి, అవి అలా కొన్నాళ్ళు ఉండిపోయేవి ఎందుకంటే ఫొటోస్ లేవు. సో దెన్ ఐ డిసైడెడ్ ఐ మస్ట్ బికమ్ ఆల్సో, ఐ షుడ్ స్టార్ట్ photography and shoot for my own stories. ఫస్ట్ 2 yearsలో అన్ని రిజెక్షన్సే. ఎందుకంటే ఐ వాజ్ అ సెల్ఫ్ టాట్ ఫోటోగ్రఫర్, నాకు తెలియదు. సో ఐ యూస్ టు మేక్ సో మెనీ మిస్టేక్స్ అండ్ సో 2 సంవత్సరాలు అన్ని రిజెక్షన్స్ వచ్చాయి. సో బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ డిస్హార్టెండ్ ఆర్ థింకింగ్ ఓహో వాళ్ళది నెగటివ్, ఐ డోంట్ ఎంటర్టైన్ ఎనీ నెగటివ్ థాట్స్. నాది వాళ్ళు ఎందుకో పక్కన పెట్టేశారు, వేరే వాళ్ళు తీసుకున్నారని ఫీల్ కాకుండా ఐ యూస్ టు ఏం చేసేదానంటే పబ్లిష్ అయిన ఫోటోగ్రాఫ్ని, నా రిజెక్ట్ అయిన అనలాగ్ పిక్చర్ని పక్కన పెట్టుకుని ఐ యూస్ టు సీ, కంపేర్ చేసేదాన్ని. సో దానిలో ఐ యూస్ టు రియలైజ్ వాట్ ఆర్ ద ఫ్లాస్ ఇన్ మై ఫోటోగ్రాఫ్. సంథింగ్ రాంగ్ విత్ ద లైటింగ్, సంథింగ్ రాంగ్ విత్ ద ఫ్రేమింగ్, సమ్ అన్నెసెసరీ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. అది కాకుండా నెసెసరీ ఎలిమెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్. మళ్ళీ అలైన్మెంట్లో ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ నేను గమనించేదాన్ని. సో దట్ ఈస్ హౌ ఐ లెర్న్డ్ ఫోటోగ్రఫీ. సో అండ్ ఆబ్వియస్లీ నేను ఇలా నేర్చుకున్నాను కదా నా ఫొటోస్లో ఫ్లాస్ ఏంటి అని. సో ఐ స్టార్టెడ్ షూటింగ్ మోర్ అండ్ మోర్. Then it became regular. Now all my editors used to actually say, reject చేసిన ఎడిటర్స్ used to say, నేను ఒక ఆర్టికల్ వాళ్ళు అప్రూవ్ చేశాక ఇంటర్వ్యూనో లేకపోతే ఏదో, అరుణా వేర్ ఆర్ ద ఫోటోగ్రాఫ్స్ అని అడిగేవారు వాళ్ళే. అండ్ దే యూస్ టు టెల్ మీ, వై డోంట్ యూ షూట్, మా ఫోటోగ్రాఫర్ని ఎందుకు పంపాలి, వాళ్ళు బిజీగా ఉన్నారు అని. దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. Air India magazine, National Geographic Travel India and Mint,
which is rather very good national paper. So వాటిలో పడ్డమే కాకుండా they started I submitted them for group photo shows and they started being included in our photographs in group art shows, group photo shows ఉంటాయి. అండ్ నా ఫొటోస్ ఉన్న పక్కన గొప్ప గొప్ప ఆర్టిస్ట్ యొక్క ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండేవి. అటువంటి ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నాను నేను. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ సోలో షో అలియన్స్ ఫ్రాన్సే హైదరాబాద్లో. ముందు వాళ్ళు 4-5 అడిగారు, వాళ్ళు ఏదో ఈవెంట్ చేస్తున్నాం పక్కన నువ్వు ఐ హ్యావ్ బీన్ అబ్రాడ్ మెనీ టైమ్స్ అండ్ ఐ హ్యావ్ డన్ షూటింగ్ అబ్రాడ్ ఆల్సో ఫోటోగ్రఫీ. సో గివ్ అస్ సమ్ ఫొటోస్ అన్నారు. వాళ్ళ ఈవెంట్కి తగిన ఇంటర్నేషనల్ ఫొటోస్ ఏవో కంట్రీస్ మెన్షన్స్ చేశారు. ఇవి ఫొటోస్ ఉన్నాయా నీ దగ్గర అన్నారు. ఎందుకంటే నేను తరచూ అక్కడికి వెళ్ళి ఈవెంట్స్ కవర్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు చూసేవారు నేను ఫొటోస్ తీయడం, ఈవెంట్ నోట్స్ రాసుకోవడం, ఫోటోలు తీయడం. సో వాళ్ళు వచ్చి అడిగారు ఉన్నాయా ఫొటోస్ అంటే ఐ సెడ్ yes of course I have these countries photos అని. 4-5 ఇవ్వండి, we will keep them aside in exhibit them along with our event that is happening అన్నారు. సో 4-5 కావాలంటే వీను యాజ్ ఫోటోగ్రాఫర్స్ ఒక 30-20 పంపిస్తే వాళ్ళు 4-5 చూస్ చేసుకుంటారు. ఈవెన్ ఇన్ న్యూస్ పేపర్స్ కదా, మనం ఎన్నో షూట్ చేస్తాం, ఎడిటర్స్ పిక్ 3 or 4. సో ఒక 20-25 పంపించాను. వాళ్ళకి అన్నీ చాలా వరకు నచ్చేసాయి. సో దే సెడ్ సెండ్ సమ్ మోర్, మొత్తం మీదే ఒక ఇండిపెండెంట్ సోలో షో చేసేస్తాం, వీ హ్యావ్ ద గ్యాలరీస్ అండ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ బ్రిలియంట్ అని చెప్పి దే గేవ్ మీ ద ఫ్రీ స్పేస్. ఫర్ 2 weeks దే హ్యాడ్ అన్ ఎగ్జిబిషన్. When I started photography, I used only analog cameras, and that was an extremely basic and cheap analog camera. And I used to have this 36 one reel lo 36 photos vastayi kada. So those were my initial photographs. As I said, 2 years of rejections, and then later I acquired a digital camera. Again, the most basic one in the market konukunnanu nenu, and I did my photography. And ఇంకోటి ఏంటంటే, బికాస్ ఐవ్ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ సర్జరీస్ అండ్ ఇంక్లూడింగ్ వెరీ సీరియస్ స్పైనల్ సర్జరీ అండ్ బోన్ ట్రాన్స్ప్లాంట్స్, నేను పెద్ద కెమెరాస్ వాడలేను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, నా దగ్గర ఉన్నాయి, ఒక SLR ఉంది విచ్ 80 to 200 mm లెన్స్ ఉంది, కానీ అది చాలా రేర్గా వాడతాను అన్లెస్ ఐ హ్యావ్ సమ్ కజన్ ఆర్ ఫ్రెండ్ విత్ మీ హూ విల్ హెల్ప్ మీ ఇన్ కేస్ ఐ కాంట్ హ్యాండిల్ ద వెయిట్ అండ్ ఆల్ దట్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ అ టైనీ కెమెరా ఐ యూస్. ఈ దీంతో తీసిన ఫొటోస్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ క్యారీడ్, ఇంక్లూడింగ్ ఇన్ నేషనల్ జోగ్రాఫిక్, including in Money Control, including in First Post, including in Swagat. Many of the photographs are from this camera. దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఉంది క్యానన్ది, అది ఇది వాడతాను మోస్ట్లీ. నా బరువైన SLRని నేను బికాస్ ఆఫ్ మై స్పైనల్ ఇష్యూస్ ఐ ట్రై నాట్ టు, I can't use it frequently. And as I said, simple cameras and auto mode. This is how I have managed to get solo shows and participate in group shows alongside international award winning artists, and also get my photos published in top publications. When I started photography about like 20 years, there were very few female photographers in India. Unna kuda vallu ekkuga takku undevaru, unna kuda they were either professionally trained and vallu travel photography chesevaru. నేను కాన్సర్ట్స్కి వెళ్ళి మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైనా సరే ఐ ఫైండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ది ఓన్లీ ఫీమేల్ ఫోటోగ్రఫర్. ఇప్పుడు మొన్న కూడా ఇన్ ద లాస్ట్ 1 year నేను చాలా వరకు కాన్సర్ట్స్కి, క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్స్కి, క్లాసికల్ డాన్స్ కాన్సర్ట్స్కి వెళ్ళాను. And I find that I'm the only female photographer there. So, it's a bit embarrassing. You feel, okay, you're the only one. But as I said, we have to get over these things and persist cheyali and continue to do what we believe in. And of course, you're going to feel sad and you're going to get dejected. Kani, మళ్ళీ తిరిగి you should pick yourself. Whenever you fall, you should pick yourself up again and walk again. So ఆ విధంగా you're likely to achieve success. చూసారు కదా సక్సెస్ స్టోరీ. పిల్లలకు సన్ స్క్రీన్ అవసరం లేదన్నది భ్రమే. 6 ఏళ్లలోపు పిల్లలకు టోపీ, స్కార్ఫ్ లాంటివి వాడాలి.
అంతకన్నా పెద్దవారికి ఆటల సమయంలోనే కాదు, కొద్దిసేపు బయట అడుగు పెడుతున్న ఈ రక్షణ తప్పనిసరి. పైగా ఆర్గానిక్ సన్ స్క్రీన్లు వస్తున్నాయి ఇప్పుడు. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.